కత్తులు లేవు, కటార్లు లేవు. ఎనీ టైమ్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ అంటూ బయలుదేరుతున్నాయి దొంగల బ్యాచ్లు. చీకటి పడగానే స్పాట్ పెట్టి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తూ కోట్ల రూపాయల సొత్తుతో పత్తా లేకుండా పోతున్నాయి. అండ్ ద సేమ్ వే విజయనగరం జిల్లాలో కూడా అదే స్టైల్లో దోపిడీకి తెగించాయి. పట్టుకోండి చూద్దాం అంటూ పోలీసులకు సవాల్ విసిరాయి. ఇంతకీ ఎవరా దొంగలు? ఎన్ని కేజీల బంగారం కొట్టుకెళ్లారు? ముగ్గురు దొంగలు, ముఖాలకు మాస్క్, చేతులకి గ్లౌజెస్, కాళ్ళకి సాక్సులు, బాడీ పార్ట్స్ కనబడకుండా ఆధారాలు చిక్కకుండా ఫుల్లీ ప్యాక్డ్. ఈ గెటప్ తో రెండేళ్లకు కన్నం వేసి వీళ్ళు ఎత్తుకెళ్ళిందెంతో తెలుసా? అక్షరాల 2 కోట్ల రూపాయలు విలువ చేసే సొత్తు. విజయనగరం జిల్లా రాజాంలో ముసుగు దొంగల వీరంగం ఊరు పడను ఉలిక్కి పడేలా చేస్తుంది. ముందుగా జిఎంఆర్ కేర్ ఆసుపత్రిలో పనిచేసే చిన్న పిల్లల డాక్టర్ నగేష్ టార్గెట్ చేశారు దొంగలు. లాక్ మా చేతిలోనే ఉందన్నట్టుగా ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్లిపోయారు. సందున ఏముందో వెతికారు. బీర్వా గట్రా బ్రేక్ చేసి 1250 గ్రాముల బంగారం, కిలో వెండి నగలతో ఉడాయించారు దొంగలు. వెళ్తూ అదే కాలనీలో ఫ్యాకల్టీ మాధవకృష్ణ ఇంటిని కూడా టచ్ చేశారు. ఇక్కడ 25 తులాల బంగారాన్ని బ్యాగ్ లో సర్దేశారు. రెండేళ్లలో ఉండేవాళ్లు వీకెండ్ కావడంతో రిలేటివ్స్ దగ్గరికి వెళ్లారు. అయితే తిరిగి వచ్చేసరికి ఇంటి డోర్లు ఓపెన్ అయి ఉండడం చూసి వారంతా నివ్వెరపోయారు. దొంగతనం జరిగిందని గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒకే రాత్రి రెండేళ్లలో ఒకే రకమైన చోరీలు జరిగాయి. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ టీమ్ తో స్పాట్ కు వెళ్లిన పోలీసులు ఆధారాలు సేకరించారు. చోరీకి వచ్చిన దొంగల దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దొంగల భర్తం పట్టేందుకు 10 బృందాలతో గాలిస్తున్నారు. దాదాపు 25 తులాలు గోల్డ్ పోవడం జరిగింది, దొంగతనం జరిగింది. అలాగే పక్కనే ఉన్నటువంటి ఇంకొక అపార్ట్మెంట్లో దాదాపు 1275 గ్రాములు అంటే 125 తులాల బంగారం దొంగతనం జరిగింది. ఇవన్నీ కూడా ఐరన్ సేఫ్లో పెట్టుకుంటే మనకు ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చూస్తే ఒక ముగ్గురు ఎంటర్ అవ్వడం జరిగింది. సో అన్నీ కూడా ప్రొఫెషనల్గా వాళ్ళు పీసెస్ కవర్ చేసుకోవడం, ఫింగర్ ప్రింట్స్ రాకుండా గ్లౌజ్ వేసుకోవడం, అన్నీ కూడా వాళ్ళ ఐడెంటిటీని క్లోజ్ చేసుకొని లోపలికి ఎంటర్ అయ్యారు. లాక్ బ్రేక్ చేశారు. స్మాల్ ఇంప్లిమెంట్తో ఉన్నటువంటి తాళంకి ఉన్నటువంటి ఆ లింక్ని ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అది బ్రేక్ అయ్యి. రాజాంలో చాలా మంది బీహార్ నుంచి వచ్చిన కూలీలు ఉన్నారు. వాళ్ళంతా నిర్మాణ పనులు చేస్తున్నారు. అయితే వాళ్ల పాత్ర ఏమైనా ఉందా, లేదంటే వీళ్ళు ఇచ్చిన సమాచారంతో వేరే గ్యాంగ్లు ఏమైనా చోరీకి తెగబడ్డాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీప ప్రాంతాల సీసీ ఫుటేజ్ ను పోలీసులు తిరగేస్తున్నారు. అనుమానితుల కదలికల్ని కూడా పరిశీలిస్తున్నారు. టవర్ డంప్ డేటా ద్వారా చోరీ జరిగిన ప్రాంతంలో ఉన్న మొబైల్ నెంబర్లను పోలీసులు సేకరిస్తున్నారు. చోరీ జరిగింది, పోలీసులు దొంగల వెట్లో పడ్డారు. కానీ ఇళ్లల్లో ఇంత పెద్ద మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలు పెట్టుకోవడం ఏంటి? అసలే బంగారం, వెండి ధరలు లక్షలు దాటుతున్నాయి. ఈ క్రమంలో సొత్తు లాకర్లకు పరిమితం చేయకుండా బీరువాలకు పరిమితం చేయడం ఏమాత్రం సరికాదంటున్నారు పోలీసులు. ఇకపై ఎవరైనా ఊరొదిలి వెళ్తే పోలీసులకు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలంటున్నారు.